పహల్గాం కాశ్మీర్లో జరిగిన ఈ చర్య చాలా నీచమైనది. అందరం కూడా చాలా బాధపడ్డాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య ఇది. భారతదేశాన్ని భయపెట్టాలి అని అభం శుభం తెలియని వాళ్ళని, కాశ్మీర్ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విహారయాత్రకు వచ్చిన వారి మీద వారిని చంపటం నిజంగా ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల భారతదేశాన్ని భయపెట్టాలి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దురాలోచనతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెల్లవు. ఎందుకంటే భారతదేశం ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఇలాంటి వాటిని, ఇలాంటి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించడానికి భారత ప్రభుత్వం రెడీగా ఉంది. అలాగే భారతదేశ ప్రజలు కూడా ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఇక ముందు ముందు చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలో చేయడానికి లేదు. ఆ తీవ్రవాదాన్ని మనందరం కలిసి పెకిలిద్దాం. ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో ఇంకొక సంఘటన ఎలాంటిది జరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఆ తీవ్రవాద సంస్థని రూపుమాపు చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది. అది జరిగి తీరుతుందని